అబద్ధాలకు వాడు జనకుడు అని రాస్తుంది కదా. అబద్ధం చెప్పే వాళ్ళంతా సైతాను డాడీ అని పిలవాలి. అసంతృప్తిగా ఉండేవాళ్ళు కూడా సైతాను డాడీ అని పిలవాలి. అసంతృప్తి మొదలైనాక డిప్రెషన్ వస్తుంది. డిప్రెషన్ వచ్చినాక కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. ఎక్కడ పోతారు? నరకం కదా. చూడు, సైతాను బీజం అది. ఉండనివ్వకు నీలో. సంతృప్తితో కూడిన దైవభక్తి గొప్ప లాభ సాధనం. సంతృప్తి తీసేస్తే నీ భక్తికి అర్థం ఉండదు, విలువ ఉండదు. సంతృప్తి లేని నీ భక్తి నిన్ను పరలోకం తీసుకోబోదు. చూడు, అంత శ్రమలో కూడా నేను దేవుణ్ణిలో తృప్తి చెంది ఉన్నందుకు నిలిచినా గెలిచినా, దేవుడు పెట్టిన పరీక్షలో గెలిచిన చాలా రెట్లు దేవుడు ఎక్కువ నన్ను దీవించినాడు. ఆ తర్వాత ప్రయాస వృధా కాదు కదా. దేవుని బట్టి ఆశ తెచ్చుకొని బ్రతికితే, దేవుణ్ణిలో సంతృప్తి చెంది దేవుణ్ణిలో ఆనందిస్తూ బ్రతికితే ఈ ప్రయాస వృధా కాదు. నీ దేవుడు ఉంటాడు, నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. ఆ దేవుడు నిన్ను ఆదుకుంటాడు. కొనుక్కడు నిద్రపోడు కదా, విడువడు ఎడబాయుడు. పరిస్థితి ఏమైనా, దిక్కులు తారుమారైనా, మనుషులంతా నిన్ను విడిచిపెట్టిన వెలివేత, ఆయన నింద భరిస్తూ కవిని వెలుపడబోయి ఆయనను కలుసుకుందాం. ఆయన ఓర్చుకున్నాడు నింద, వెళ్ళగొట్టబడ్డాడు, చంపబడ్డాడు కదా ఊరి బయట. అక్కడ కలుస్తాడు ఆయన. ఆయన నింద భరుస్తూ గవిని వెలుపడిగిపోదాం అంటే ఒప్పుకుందాం. వెలివేత దేవుని కొరకు బ్రతికే వేళ. సరే, నీకు వెలివేత ఎదురై ఒప్పుకోరాదా? దేవుడు ఉంటే చాలు కదా. దేవుడు ఒక్కడు నీకు ఉంటే నువ్వే గెలుస్తావు కదా. లోకమంతా నీకు విరోధమైనాక దేవుడు ఒక్కడు నీతో ఉంటే నువ్వే గెలుస్తావు కదా. విడుబడు ఎడబాయడు దేవుడు, కొనుగడు నిద్రపోడు కదా. సిగ్గుపరచాడు అన్నాడు. మనుషుల చేతికి నేను అప్పచెప్పనన్నాడు దేవుడు. అప్పచెప్పలే, ఎప్పుడు అప్పచెప్పాడు కదా. ఆ వాగ్దానం ఆత్మీయంగా నా సంతానాన్ని కూడా ఈ ప్రభుని అడిగినా ఇచ్చింది అని చెప్పినాడు దేవుడు. మనుషుల చేతికి అప్పచెప్పాడు. ఇది మన స్థితి అయితే అసంతృప్తి రానివ్వకు. గుర్తుపట్టు, సైతాను ఆయుధం అది. ఆ ఒక్క ఆయుధం పనిచేసిందా నిన్ను పట్టుకెళ్ళిపోతాడు నరకం వరకు. నీ అసంతృప్తి నీకు కుక్క బెల్ట్కి చైన్ తగిలిచ్చి ఈడ్చుకొని పోతారు కదా. సైతానుకు పట్టు నీ మీద గొలుసు కట్టి వాళ్ళు లాకెళ్ళిపోతాడు వాడేంట. నీకు ఇష్టం లేకున్నా నరకం వరకు రానివ్వకు అసంతృప్తి, ఉండనివ్వకు అసంతృప్తి. పట్టు దొరుకుతుంది సైతానుకు నీ పైన. కాబట్టి సైతాను గురించి రాసింది ఏమని? అంత ఉన్నత స్థలంలో నీవు ఉంటివి కదా, ఇంత అట్టడుగుకి ఎట్లా పడ్డావు? ఇక ఆ వర్ణన, దేవుని స్థలం తీసుకుందాం అనుకున్నావు కదా, అందుకే ఇట్లా జరిగింది. దేవుడు ఇచ్చిన స్థితిలో వాడు తృప్తి చెంది ఉండలేదు. అసంతృప్తి వాడి నుంచి పుట్టింది. ఎట్లా అసంతృప్తి నీలో తేవాలో వాడికి తెలుసు. ఆదాము నుంచి ఒకటే మోడల్ సైతానికి. అట్లనే చేస్తారు మనుషుల నైజ బలహీనతలు, ఆలోచన పద్ధతులు, ఈ హెచ్చులు గొప్పలు ఇదంతా ఒక తీరు ఉంటాయి కదా. వాడు అన్నాడు నాతో, ఆదాము నుంచి చాలామందిని చూసిన, పడగొట్టినా చాలామందిని, నిన్ను పడగొడతా. సరే, వాడు సవాల్ చేసేది అవసరమా? వాడికి వేరే పనుందా? పోరాటం ఆకాశ మండలం అందలి సైతాను సమూహాలతో కదా. మన బలం సరిపోదు. మన దేవుడు ఉంటేనే గెలుస్తాం. తృప్తి ఉంటేనే దేవుడు ఉంటాడు నీకు. అసంతృప్తి రానియకందుకే. అసంతృప్తి తెచ్చి వాడు నిన్ను పట్టుకెళ్ళిపోతాడు. అవ దగ్గర వచ్చి సైతాను ఏమంటున్నాడు? తిరగబడి పండు తింటే మీరు దేవుడిలాగా అవుతారు. అంత తోట సేద్యం చేయడానికి ఉంచినాడు దేవుడు. మనిషి ఎప్పుడన్నా బిజీగా ఉండాలని దేవుడు సూచించినాడు కదా. దేవుడు మంచి స్థితిలో ఉంచితే సైతాను వచ్చి ఏమంటున్నాడు? ఇంతకంటే మంచి దేవుడిలాగా అయిపోవచ్చు. అసంతృప్తి తెచ్చినాడు కదా. అది వాడి విద్య, అది వాడి బలహీనత, వాడి ఆయుధం. అది వాడికి తెలుసు ఎట్లా పనిచేస్తుంది అసంతృప్తి. కాబట్టి ఆదాము నుంచి చూసినాడు కదా, వాడు నీలో అసంతృప్తి తేయడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. నిన్ను పడగొట్టడానికి వాడుకుంటాడు కదా. యుద్ధ ధర్మం ఉంటుంది. కత్తి పడిపోతే ఇంకొకడు కత్తి దించి ఉంచుతాడు, వాడు కత్తి పట్టుకునే వరకు.
కత్తి పడిపోయింది కదా అని పరిగెత్తిపోయి నరకడు. యుద్ధ ధర్మం ఉంటుంది. సైతానికి ఏమైనా యుద్ధ ధర్మం ఉందా? అసంతృప్తి తెచ్చేది వాడే, నిన్ను పట్టుకెళ్ళేది వాడే, పడగొట్టి నరకం పట్టుకెళ్ళేది వాడే. వాడి మాట ఎందుకు వింటావు? మరి నీ మేలుగోరేవాడు కాదు కదా. అసంతృప్తి వచ్చినప్పుడు చూడు, భయం వస్తుంది, దుఃఖం వస్తుంది, విశ్వాసం వీలు కాదు. ఇంకేం, నీకు కంచలేనట్టు అయింది కదా, కత్తిడాలు అన్నీ పడేసినావు. ఒక్కరోజు రాదు అసంతృప్తి. విత్తనం పడేస్తాడు, అది మెల్ల పెరుగుతుంది. ఉండనివ్వక విత్తనం తీసేసుకో. 2వ దినవృత్తాంతం 26:3-8 వరకు, ఆ తర్వాత 15వ వచనం చెబుతున్నాను. ఉజ్జియా అనే రాజు గురించి. 16 ఏళ్ళప్పుడు రాజు అయినాడు, అభిషేకించబడ్డాడు. 52 సంవత్సరాలు పరిపాలించినాడు. నువ్వు చూడు, దావీదు 40 ఏళ్ళు ఏలినాడు, 52 సంవత్సరాలు ఇన్నదే రికార్డు. దేవుడు మెచ్చినాడు ఆయనని, దేవునికి అంగీకారంగా బ్రతికినాడట. ఆయన దేవుణ్ణి సేవించినంత కాలం వర్ధిల్లినాడట. చాలా యుద్ధాలు గెలిచి ఒక రాజ్యం సామ్రాజ్యమైంది. ఇంకేంటి, తన పేరు ప్రఖ్యాతులు గొప్పతనం వ్యాపించినాయట. దేవుడు వింతగా దీవించినాడట తనని. చాలా గొప్పవాడు అయ్యే వరకు. ఈ యుద్ధశూరుడు భూమిని ప్రేమించినాడట. వింతైన కలయిక కదా. కత్తి పట్టినోడు భూమిని ప్రేమించాడు కదా. ఎంతసేపు ఆలోచన అదే ఉంటుంది. సరే, దావీదు కవి, పాటలు రాసి వాయిద్యాలు వాయించుకుంటా దేవుణ్ణి ఆరాధించేవాడు కదా. హి వాజ్ ఎ మ్యూజిషియన్. ఇది కూడా వింతైన కలయికనే. కత్తి పట్టిన చేత వాయిద్యం, ఆయుధాలు పట్టిన చోట రేర్ కాంబినేషన్ అది. ఈ వ్యక్తి కూడా పొలాలు, పంటలు, ద్రాక్ష తోటలు నాటినాడట. సరే, ఒక్కొక్కరికి ఒక్కొక్క హాబీ కదా. అయితే ఈ వ్యక్తి కొత్త ఆయుధాలు కనిపెట్టినాడట. కోటగోడలు ఉంటాయి కదా, ఫోర్ట్స్ ఉంటాయి. గోల్కొండ ఫోర్ట్ ఉంది, దగ్గర రావడానికే లేదు కదా. లోపల ఉన్నవాడు అమ్ముడు పోయి గేట్లు తీసినాడు. అప్పుడు ఔరంగజేబు వచ్చి గెలిచినాడు. లేకుంటే లోపల పోవడానికే లేదట. ఆ కోట అంత బలం, అంత పెద్ద గేట్లు. అది కోటగోడలు పడగొట్టడానికి, దుర్గాలు పడగొట్టడానికి మెషిన్స్ కనిపెట్టినాడట ఉజ్జియా అనే రాజు. హీజ్ ఎ కింగ్ అండ్ ఆల్సో ఏ సైంటిస్ట్ అండ్ ఆల్సో ఏ ఫార్మర్. అని బహుముఖ ప్రజ్ఞాశాలి అన్నమాట కదా. ఈజ్ ఎ వర్సటైల్ జీనియస్. ఒక్కడిలో ఇన్ని, మళ్ళీ దేవుని మెప్పించినాడు కూడా. అన్నిటికంటే పెద్ద క్వాలిఫికేషన్ కదా. వింత దీవించినాడు. 2వ దినవృత్తాంతములు 26:16-21 వరకు. అసంతృప్తి వచ్చిందయ్యా. ఇంత ఉన్నత స్థితిలో ఉన్న ఈ రాజుకి, చక్రవర్తికి దేవుడు చిన్న స్థితి సరిపోదు అనుకున్నాడు. గతంలో ప్రధాన యాజకుడు, యాజకులు వేరు, ప్రవక్త వేరు, రాజు వేరు. వాళ్ళని దేవుడు తన ఆత్మతో నింపి ఆ ప్రజల్ని నడిపించినాడు. రాజు తన ధర్మం తను జరిగిస్తున్నాడు, సరిపోయింది కదా. కాదు, ప్రధాన యాజకుని పని తీసుకుందాం అనుకున్నాడు. ధూపం వేసే పని ప్రధాన యాజకుడిదే. అతి పరిశుద్ధ స్థలంలో తెర వెనకాల పోయి ధూపం వేసేది ప్రధాన యాజకుడు. రాజుగా దేవుడు నియమిస్తే తృప్తి లేదు. యాజకత్వం కూడా కావాలంటే యాజకత్వం దొరకలేదు, కుష్ఠొచ్చింది. తను బ్రతికిన దినములు అన్నిటా కుష్ఠరోగిగా వేరుగున్నాడు. తన పేరుతో తన పిల్లోడు, కుమారుడు ఏలినాడు. సరే, 52 సంవత్సరాలు ఏలినాడు అనే మాటలు సంతోషం పోయింది కదా, విలువ తగ్గింది కదా, అందరిలో రావడానికి లేదు. ఒక్కడే వేరుగున్నాడు. తన పేరుతో తన కుమారుడు ఏలినాడు. కారణం ఏంటి? రోజు కులి ఏడ్చి దేహం కులిపోయి బ్రతుకుండగా వేలు రాలిపోయి చెయ్యి రాలిపోయిందో ఏమైందో. ఆరోగ్యం తీరు బ్రతుకున్నప్పుడే రాలిపోతూ ఉంటాయి అన్నీ. ముక్కు రాలిపోతుంది, అవయవాలు. ఈ దుర్గతి ఎందుకు పట్టింది? అంత మంచి మొదలు, అంత మంచి స్థితి, తృప్తి లేనందుకు, సంతృప్తి లేనందుకు, అసంతృప్తి రానిచ్చినందుకు, దేవుడు ఇచ్చింది కాకుండా ఇంకేమో కోరుకున్నందుకు అసంతృప్తి వచ్చింది కదా. హిజ్కియా రాజుని తీసుకుంటా అన్నాడు దేవుడు. సంతోషంగా చచ్చిపోయి ఉంటే పీడపోయేది కదా.
దేవుడు ఏమన్నాడు? చచ్చిపోతావు, ఇల్లు సరి చేసుకో. గోడ దిక్కు తిరిగి ఏడ్చినాడట అయ్యా. అంటే ఇక దేవుడు ఒక్కడే దిక్కు నాకని. ఆ ఏడుపు చూసి దేవుడు యెషయా ప్రవక్త నడిమిషాలలో ఉన్నాడంట, రాజభవనంలో. ఇంకా రోడ్డు మీద వరకు పోలేదు, భవనం దాటి మధ్యలో ఉన్నాడు రాజభవనంలో. మళ్ళీ దేవుని వాక్కు ప్రత్యక్షమైతే తిరిగి వచ్చి చెప్పినాడు, 15 సంవత్సరాల ఆయుష్ నీకు ఇస్తున్నాడు దేవుడు. నీ కన్నీరు చూసినాడట. 15 సంవత్సరాల ఆయుష్ దొరికినాక ఏం సాధించినాడు? శాపం సాధించినాడు. బబులోను రాజ్యం నుంచి అనుకుంటాను రాయబారులు వస్తే తనకున్నదంతా వాళ్ళకి చూపించినాడు. దేవుడు అన్నాడు, వాళ్ళు చూసినవన్నీ పట్టుకెళ్ళిపోతారు, నీ సంతానాన్ని నపుంసకులుగా మారుస్తారు. ఆ హిజ్కియా రాజు సంతానం సింహాసనం మీద కూర్చొని ఏలే బదులు నపుంసకులు అయినారు కదా, దాసులు అయినారు కదా. ఆయన ఆయుష్ కోరినందుకు ఇది వచ్చింది కదా. ఏం సంపాదించినాడు? శాపం సంపాదించినాడు. నీకుందా సంతృప్తితో కూడిన దైవభక్తి? నీ లేకుంటే సంతృప్తిగా ఉండేది నేర్చుకునే విషయం అట. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నేర్చుకుందాం, చాలా మేలు అది. చూడు, ఉజ్జియా అనే రాజుకు సంతృప్తి లేనందుకు కుష్టి వచ్చింది కదా. దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 38వ వచనం నెబుకద్నెజర్ రాజు గురించి ఏమని రాసింది? లోక రాజ్యాలు అప్పచెప్పినాడు, మానవాళిని, మనుషులను అందరినీ అప్పచెప్పినాడట. చేతి పశువులను అప్పచెప్పినాడు, పక్షులను అప్పచెప్పినాడు. నువ్వు అంటవేమో ఆదామును కూడా ఏలమన్నాడు కదా. హలో, ఆదాము ఉన్నాడు, అవ్వొక్కటి ఉంది. నెబుకద్నెజర్ పరిస్థితి చూడు, కోట్ల మంది భూమి అంతా నిండిపోయినారు, వేరే వేరే రాజ్యాలుగా ఏర్పడ్డారు, సామ్రాజ్యాలు ఉన్నాయి, అన్ని గెలిచినాడు. సామ్రాజ్యాలు అప్పచెప్పినాడు దేవుడు, మనుషులందరినీ అప్పచెప్పినాడు, పశువులను అప్పచెప్పినాడు, పక్షులను అప్పచెప్పినాడు. ఇంకొక మనిషి గురించి అట్లా లేదు బైబిల్లో కానీ చరిత్రలో కానీ. తృప్తి చెంది ఉండొచ్చు కదా, లేదు, అయ్యకి అసంతృప్తి వచ్చింది. అప్పుడు ఏమైంది చెప్తా. దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం మొదటి 6 వచనాలు. ఒక ప్రతిమ చేయించినాడు బంగారంతో. అంతకుముందు ఒక కళ వచ్చింది, కళ భావం దానియేలు చెప్పినాడు. బంగారం తల, రాజా తల నీవు, నీ సామ్రాజ్యం. తర్వాత ఇత్తడి, వెండి, ఇనుము మట్టి కలిసిన పాదాలు, కాళ్ళ వేళ్ళు. ఇది విన్నాడు కదా రాజా, నువ్వు బంగారం అంటే ఊపిపోయినాడు, రెచ్చిపోయినాడు. నేనే దేవుణ్ణి అనుకున్నాడు. 90 ఫీట్ల ఎత్తు ఒక విగ్రహం, బంగారంతో విగ్రహం చేపించి, ఎంతమంది బీదోళ్ళ ఆకలి తీరేదో కదా దేశమంతా, విగ్రహం చేపించి మొక్కమన్నాడు. ఇక నీకు ఎక్కువ తెలివి ఉండాల్సిన అవసరం లేదు, ఆ విగ్రహం తన రూపులో చేయించుకొని ఉంటాడు. కొత్తనా ఇంత రెచ్చిపోయి విగ్రహం చేయించి మొక్కమంటున్నాడంటే వాడి రూపం. మనిషికి దేవుడు ఇంత అప్పచెప్తే కాదు, దేవుని స్థలం కావాలట వానికి, వాడిని మొక్కాలట మనుషులంతా. ఏం జరిగింది? గడ్డిమేసినాడు 7 సంవత్సరాలు. అసంతృప్తి వస్తే గడ్డిమేసేది ఉంటుంది. దేవుడు నీకు రాజు అయితే తృప్తి నీ సొంతం కదా. దేవుడు ఉన్న చోట సంపూర్ణమైన సంతోషం ఉంటుందట. అసంతృప్తి వస్తే శాంతి సంతోషం పోయినాయి కదా, ఆశమైంది, దేవుడు లేడు కదా. ఒక ఆమె నరకంలో పడ్డది, దేవుడు మళ్ళా బ్రతికిచ్చినాడు. 15 ఏళ్ల వయసు, అమెరికాలో ఆడపిల్ల 15 ఏళ్ల వయసుకి చెడిపోయింది, కూలిపోయింది, స్వేచ్ఛ ఎక్కువ కదా, డ్రగ్స్ తీసుకుంది, వ్యభిచారంలో పడ్డది, పెళ్లి చేసుకుంది, డైవర్స్ అయింది, ఏమేం చేద్దాం అన్నీ చేసింది. వైరాగ్యం వచ్చింది ఆమెకి 15 ఏళ్ళకే. రివాల్వర్కి సైలెన్సర్ పెట్టింది, గుండె కానించుకొని కొట్టేసింది, చప్పులేదు, చచ్చిపోయింది. ఆమెను దేవుడు ఎప్పుడో బ్రతికిచ్చినాడు. ఆమె ఇంటర్వ్యూ చూసిన, వీడియో చూసి చెప్తున్నా, ఆమె చెప్తుంది, గుండె కానించుకొని రివాల్వర్ పేల్చేస్తే పడిపోతూ ఉంటే, నేను పడిపోతూ ఉంటే, నరకం భూగర్భంలో ఉందండి అంటారు కదా, పడిపోతూ ఉంటే నరకంలో పడ్డా. అక్కడుండే నరకయాతనలన్నీ చాలాసేపు వర్ణిస్తుంటే ఇంటర్వ్యూ తీసుకుని వాడు ఆపి, కొన్ని మాటల్లో చెప్పమ్మా నరకం గురించి అంటే ఆమె చెబుతుంది, ఇక్కడ శాంతి లేదు, సంతోషం లేదు, ఆశ లేదు, అక్కడ ప్రేమ లేదు, అక్కడ 4 చెప్పింది కదా.
చూడు, శాంతి లేదు, సంతోషం లేదు, ప్రేమ లేదు, ఆశ లేదు. ఆశ అంటే హోప్. ఈరోజు బాగాలేదు, రేపు పరిస్థితులు మారితేమో ఆశ. ఇంకేమన్నది, అక్కడ క్రీస్తు లేడు అని పెద్దగా ఏడ్చింది. క్రీస్తు లేకుంటే ఈ 4 నీకు ఉండవు. శాంతి, సంతోషం, ప్రేమ, ఆశ ఉండవు. క్రీస్తుని బట్టే నీకు కలిగేవి. ఇంకా అసంతృప్తి వచ్చిందంటే ఆ స్థితిలోని దేవుడు లేడు. మర్యాదస్తుడయ్యా, నీకు ఇష్టం ఉంటేనే వస్తాడు. తలుపు తీస్తే తలుపురగొట్టుకుని రాడు. మర్యాదస్తుడు, నువ్వు ఉండమంటుంటాడు. కాబట్టి ఎట్లా మొదలైంది? దేవుని బట్టి కలిగిన ఆశ పోయింది, నీకు విశ్వాసం పోయింది, ఇక తక్కినాయి, అన్నీ పోయినాయి. సైతానికి చోటు అయింది కదా. సైతానికి హెడ్ క్వార్టర్స్ కట్టినావు, ప్లగ్ అండ్ ప్లే. వాడు వచ్చేసినాడు, వాడుకుంటున్నాడు. ఆ తమారా అని ఆమె చెప్పిన మాట గుర్తుపెట్టుకో. భూమి మీద అయినా తర్వాత అయినా యేసుప్రభువును బట్టే మనకివి శాంతి, సంతోషం, ప్రేమ, ఆశ. యేసుప్రభు ఉంటేనే భూమి మీద అయినా తర్వాత. యేసుప్రభు పక్కకే ఉన్నాడు యూదా ఇస్కరియోతు. ఎందుకు వదిలిపెట్టినాడు? యోహాను సువార్త 6:15. యేసుప్రభును రాజుగా అభిషేకిద్దాం అనుకున్నారట. ఆయన రాజ్యం స్థాపించి రోమీలతో యుద్ధం చేసి అప్పుడు ఆ జాతికి ఉన్న దాసత్వం నుంచి విడిపిస్తారని కొంతమంది అట్లా అనుకున్నారు, అట్లా ఇష్టపడ్డారు. అట్లా జరగనందుకు ఈ మెస్సయ మాకు వద్దన్నారు. శిలువ మీద చనిపోయే మెస్సయ మాకు వద్దన్నారు. వాళ్ళు కోరుకున్న మెస్సయ కావాలట. గ్రంథాలన్నీ ప్రకటిస్తే అన్ని వేల సంవత్సరాల నుంచి 300 ప్రవచనాలు ఉంటే ఆ ప్రవచనాలన్నీ కళ్ళ ముందు నెరవేరితే ఆయన ఒప్పుకోలేదు. ఎందుకు? వాళ్ళు కోరుకున్న మెస్సయ కావాలట. కాబట్టి తృణీకరించినారు, సిలువకు అప్పగించినారు. యూదా ఇస్కరియోతు గారు, సరేనా, యేసు ప్రభు పక్కకున్నారు. వారు 12 మందిలో ఒకరు. వారు ఈ గారు అపోస్తలుడు. యూదా గారు ముట్టి ప్రార్థిస్తే దయ్యాలు పోయినాయి, రోగాలు పోయినాయి. 12 మందిని పంపినప్పుడు ఉన్నాడు వారిలో. వీరు ఎవరు? గారు డబ్బు సంచి నమ్మి యేసుప్రభునికి ఇచ్చినాడు. ఘనుడు 12 మందిలో. హీస్ ది సోల్ అడ్మినిస్ట్రేటర్. భోజనం కావాలా? యూదా ఇస్కరియోతు గారిని అడగాలి. పేతురుకి ఆకలైతే ఏం తెప్పించాయా టిఫిన్ హోటల్ తాజ్ నుంచి? సరే, మంచి నమ్మి డబ్బు సంచి ఇచ్చినాడు వారికి. పరలోకంలో ఆయన పేరు నిత్యం ఉండేది కదా. దేవుడు అన్నాడు 12 మంది శిష్యుల పేర్లతో. నువ్వు చదువుకో, బైబిల్ ఆ ప్రకటన గ్రంథంలో ఉంటుంది. శిష్యుల పేర్లతో కూడా ఎప్పటికీ నిలిచేవి పరలోకంలో. వారు ఏం చేసినారు? యేసుప్రభుని అమ్ముకున్నారు 30 వెండి నాణాలకి. ఒక దాసునికి ఇచ్చే ధర. అంతకంటే ఆయన విలువ కట్టలేదు. ఈయననే అడుగుంటాడు ఎంత ఇవ్వాలి అప్పచెప్పడానికి. ముద్దుపెట్టి అప్పచెప్పాడు 30 వెండి నాణాలు. ప్రవచనం ఉంది కదా, దాసునికి ఇచ్చే ధర నా కొరకే ఇచ్చిన. యూదా ఇస్కరియోతు గారు కూడా చచ్చెంత బాధపడ్డాడు. చచ్చిపోయినాడు కదా. ఊరేసుకుంటే పుట్టపేగులు ఎందుకు బయటపడ్డాయి అని అంటారు కదా. ఒక కవి చెప్పినాడు, పండు ప్రేమ్ కుమార్ గారు అని. చెట్టుకు ఊరేసుకున్నాడట, చెట్టు కొమ్మకి కొమ్మిరిగిపోయింది. అప్పుడు కింద పడ్డాడు. కిందనంటే ఒక రాయిందట, కొయ్సం ఉందట, పొట్టకు కుచ్చుకుంది, పుట్ట పేగులు బయటపడ్డాయి. అడేమన్నాడు, నా ఇష్టం, చావులో వాడి ఇష్టం జరగలేదు. ఈ చచ్చేంత బాధపడ్డాడు. పశ్చాత్తాపం అంటే అవును, సిగ్గుపడాలి, బాధపడాలి. దేవుని దిక్కు తిరిగి వచ్చి క్షమాపణ అడగాలి, ఒప్పుకొని వదిలిపెట్టాలి. మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. ఒప్పుకొని మళ్ళీ అదే తప్పు చేస్తే కుక్కలాగా పందిలాగా అంటాడు. కుక్క వాంతికి తిరిగినట్టు, పంది బురదకు తిరిగినట్టు. యేసు ప్రభు దగ్గర తిరిగి వస్తే ఈ యూదా ఇస్కరియోతు గారికి సంఘానికి నాయకత్వం ఇచ్చేవాడేమో దేవుడు అనిపిస్తుంది నాకు. పేతురు ప్రత్యేకత ఏంటి? పేతురు క్వాలిఫికేషన్ ఏంటి? ఆయన ఏం అర్హత ఉంది ఆయనకు? ఎట్లా సరిపోతాడు నాయకునిగా? దుడుకువాడు కదా, పునాది వేయడానికి దేవుడు వాడుకున్నాడు. దుడుకోడు పునాది ఇస్తే రాళ్ళు కూడా ఎగురుతాయి కదా. ఇటొక రాయి అటొక రాయి, పునాది రాళ్ళన్నీ డిస్కో డ్యాన్స్ చేస్తాయి కదా. నమ్మొచ్చునా ఆ వ్యక్తిని? ఇంత దుడుకోని, విద్య లేదు, అంత తెలివి తక్కువని.
ఎందుకు ఆయనకు అప్పచెప్పినాడు? చదువున్న వాళ్ళు ఉన్నారు కదా, సుంకరి చదువు ఉంది, ట్యాక్స్లు కలెక్ట్ చేసి గవర్నమెంట్ కట్టినాడు, మధ్యలో కొన్ని దోచుకున్నాడు కూడా. అందుకే సుంకరి అంటే ఆ కాలంలో తిట్టుపద. తన జాతి వాళ్ళని పీడించి పన్ను వసూలు చేసి రోమన్ సామ్రాజ్యం వాళ్ళకి ఇచ్చి ఇంత ప్రేమించిన వాడు ఉన్నాడు కదా, రొమ్మున అనుకున్నాడు యోహాను. చూడు, హృదయ స్పందన స్పర్శకే తాకింది కదా ఆయనకి. సిలువ పక్కకి నిల్చొని చూసినప్పుడు, ఆ గుండె పొడవడం చూసినప్పుడు ఆ గుండె లోపల తీసుకుపోయినట్టు అయింది కదా ఆయనకి. దేవుడు ప్రేమ అయ్యున్నాడు అని రాయడానికి దేవుడు వాడుకున్నాడు కదా. ఇంత దేవుడు అంటే గ్రహింపు, దేవుని పరిచయం ఇంతున్న వ్యక్తి యోహాను సరిపోడా? పేతురుకి ఎందుకు ఇచ్చినాడు? బొంకిన కదా అని బాధపడతా ఉంటే 3 సార్లు బొంకినాడు కదా, ఆ బాధ తొలగించడానికి నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగినాడు కదా. ఇప్పుడు ఏమంటాడు పేతురు? ఏమో ప్రభా నీకే తెలుసు అన్న మాటలు ఏముంది? బొంకిన ముఖం కదా, సూర్యునికి దీపం చూపినట్టు ఉంది ప్రేమ. కొంచెం అంతా బొంకడానికి సరిపడే, మునగడానికి సరిపడే విశ్వాసం ఉంది, బొంకడానికి సరిపడే ప్రేమ ఉంది. ఒప్పుకుంటూ లేదు నాకు తెలియదు, అయితే ఇంతే ఉంది. ఇక ఏం చేస్తావు, నీ ఇష్టం, నీ చేతిలో వాడుతున్నా అన్నాడు కదా. నాయకునిగా దేవుడు వాడుకున్నాడు కదా. ఈ బాధ తీయడానికేమో, ఓదార్పు కొరకేమో నాయకత్వం ఇచ్చినాడు దేవుడు. లేకుంటే పేతురు ప్రతి ఉదయం లేచి బొంకినని బాధపడేవాడేమో. బాధపడడానికి టైం లేకుండా చేసినాడు దేవుడు. చూడు, నేను నమ్మిన అని నాయకత్వం అప్పచెప్పి ఓదార్చినాడు. గుండె గాయం మారిపోయినాడు. గాయం మానితే మరకుంటుంది కదా, మరక కూడా లేకుండా చేసినాడు. అందుకే చెబుతున్నాను, యూదా ఇస్కారియోతు గారు అప్పచెప్పినాక అంత బోళ్ళంత బాధపడ్డాడు కదా, చచ్చేంత. ఈ యేసుప్రభు గారు తిరిగి వస్తే ఎంత మంచిగా ఉండేది కదా. చేర్చుకునేవాడు, క్షమించేవాడు, నాకు అనిపిస్తుంది నాయకత్వమే ఇచ్చేవాడు. పోగొట్టుకున్నాడు. ఎందును బట్టి? అసంతృప్తి. అందరు దావీదు కుమారుడా అంటుంటే వచ్చినాడేమో, వెంట నడిచినాడు. అంత తెలుసు యేసు ప్రభు ఉండనిచ్చినాడు, ప్రేమించినాడు. ఆ మనిషి నిలుపుకోలేదు. డబ్బు సంచి లాగేసుకోలేదు యేసు ప్రభు, అపోస్తలత్వం తీసేసుకోలేదు యేసు ప్రభు. ఈ రెండు ఆయన్నే పారేసుకున్నాడు అసంతృప్తిని బట్టి. ఇది బైబిల్లో రుజువు. అంటే నీకు రెఫరెన్స్ లేకుండా ఏమన్నా చెప్పినా ఎప్పుడన్నా? యోహాను సువార్త 6:15 రాజుగా అభిషేకిద్దాం అనుకుంటే ఆయన తప్పించుకొని వెళ్ళిపోయినాడు. యూదా ఇస్కారియోతు యేసు ప్రభు దగ్గర వచ్చింది, రాజు అవుతాడేమో, నాకేమైనా పదవి ఇస్తాడు, నాకు భూములు రాసిస్తాడు, అధికారం ఇస్తాడు అని ఆశకు వెంటబడుతున్నాడేమో. ఎప్పుడైతే సింహాసనం వద్దన్నాడు యేసు ప్రభు, సిలువ కోరుకున్నాడు, యూదా ఇస్కారియోతులో అసంతృప్తి వచ్చి ఉంటుంది. ఏంటి ఈయనంటబడి అటు ఇటు తిరగడం? నాకేం ఒరిగింది? తెచ్చినాడు సైతాను, దూరినాడని రాసింది. దూరుతాడు, నిజం, ఎవరిలోనా దూరుతాడు. తను చోటిస్తే నీలో దూరుతాడు. అసంతృప్తిలో చోటు సైతానుకు. సైతానుకు ఆత్మను అమ్ముకోకు. బంగారం కుదోబెట్టినావు, మార్టిగేజ్ చేసినావు, మళ్ళీ విడిపించుకుంటావు. అసంతృప్తితో నీ ఆత్మను సైతాను దగ్గర మార్టిగేజ్ చేసినట్టు. నీకేం నమ్మకం విడిపించుకుంటావని? చేయకట్లా చేయక, అది పెద్ద తప్పు అవుతుంది. రక్షణ పోగొట్టుకుంటావు. ఇంత బ్రతికి ఇంటిని కాల చచ్చినట్టు ఏం బాగుంటుంది? కాబట్టి అసంతృప్తి రానివ్వకు. సైతానుకు చోటు. యూదా ఇస్కారియోతు అసంతృప్తి రానిచ్చినాడు, యేసు ప్రభువును అమ్ముకున్నాడు. అట్లనే జరుగుతుంది. సంతృప్తితో కూడిన దైవభక్తి కలిగి దేవునికి అంగీకారంగా దేవుని మొక్కి దేవుని సంతోషపెట్టడానికి దేవుడు మనకు సాయం చేయను గాక. హెబ్రీ 12 రాసి ఉంటుంది కదా, దేవునికి అంగీకారంగా లెట్ us serve him acceptably. తోచినట్టు మొక్కమని స్వేచ్ఛ ఇవ్వలే దేవుడికి. బలిపీఠం కట్టినా దేవుడు చెప్పినట్టు కట్టాలి. మట్టితో కట్టాలి, రాయితో కడితే పనిముట్టు తగలని రాళ్ళతో కట్టాలి. పనిముట్టు తగిలితే అపవిత్రం అన్నాడు దేవుడు. ఆ రాయి వాడితే బలిపీఠం అపవిత్రం, దాని మీద అర్పించేది అపవిత్రం. మరి దేవుని ఆజ్ఞల మేరకు బ్రతుకుదాం. అక్షరాల బలిపీఠమే అంత ముఖ్యమైతే దేవునికి నీ బ్రతుకు ఇంకెంత ముఖ్యం? దేవుడు చెప్పినట్టు బ్రతుకుదాం. అప్పుడు దేవుని కొరకు చేసేవి అంగీకారం అవుతాయి దేవునికి కదా. తోచినట్టు బ్రతికి దేవుని కొరకు ఏమో చేసినా అంటే
అసహ్యం కదా బ్రతుకు, వాళ్ళు చేసేవన్నీ దేవునికి అసహ్యం కదా. దేవునికి అంగీకారంగా నన్ను సేవిద్దాం. దేవునికి తగ్గ భయముతో అని రాసు. అంటే దేవదేవుడు సృష్టికర్త, ప్రాణం ఆత్మ శరీరాలను నరకంలో వేసి కాల్చగలడు. ఆ దేవునికి తగ్గ భయంతో ఆయనను సేవిద్దాం. ఎందుకంటే మన దేవుడు దహించు అగ్ని అయిన వాడు కదా. అదట కారణం. ఆడుకోకు దేవునితో. ఎందుకు? దహించు అగ్ని అయిన దేవుడు. తోచినట్టు మొక్కకు దేవుణ్ణి. ఎందుకు? దహించు అగ్ని అయిన దేవుడు ఆయన. చూడు, ప్రాణమాత్మ శరీరాలను నరకాగ్నిలో యుగ యుగాలు కాల్చగల దేవుడు కాలుస్తాడు. మీ తాత కాదు బుజ్జగించి మస్క కొట్టి నీకు ఇష్టమైంది అన్నీ చేయడానికి. మీ తాతగా దేవుడు ఆయన. ఆయనను మెప్పించాలి మనం కదా. ఆయన భయంతో బ్రతకాలి. ఆశ మన పెట్టుబడి. శక్తి ఆయన ఇస్తాడు. పార్ట్నర్షిప్, దేవునితో భాగస్వామ్యం. నేను మళ్ళోసారి చెప్పడం, తృప్తి, సంతృప్తి దేవుడు దొరికినందుకు. సంతృప్తితో కూడిన దైవ భక్తి గొప్ప లాభ సాధనం. ఇది ఉంటే నువ్వు దేవుని చేరుకుంటావు, దేవునితో నివాసం ఉంటావు, దేవునితో కలిసి ఎలుతావు. అసంతృప్తి రానిస్తే అంతా పోగొట్టుకుంటావు. దేవుడు పరలోకం, దేవుడు ఇచ్చినవన్నీ నరకం అంతమవుతుంది. దేవుని మెప్పించడానికి దేవుడు మన సాయం చేయనుగా.